నమస్తే పెద్దన్న, మీ పేరు? కోటేశ్వరరావు నా పేరు. కోటేశ్వరరావు గారు, ఏ ఊరు సార్ మీది? పుత్తూరు తాడేపల్లి అండి. పుత్తూరు తాడేపల్లి అంటే మైలవరం నియోజకవర్గం. సరే, ఒక పక్క తెలుగుదేశం తరపు నుంచి కేపీ కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపు నుంచి శరణాల తిరుపతిరావు అని పోటీ చేస్తున్నాడు. మరి ఆ తిరుపతిరావు అనే వ్యక్తి అసలు కేపీ గారికి పోటీ అంటారు? అసలు పోటీ లెక్కలో లేడు ఆయన. సన్నాల తిరుపతి ఎవరికి తెలియదు. పుత్తూరు తాడేపల్లి కానీ మైలవరం వర్గంలో ఎవరికి తెలియదు, మాకు తెలియదు, ఆయన మొహం కూడా తెలియదు, ఎప్పుడు చూడలేదు కూడా. అసలు పేరు ఎంతో వరకే, అంతేగాని ఇది మొన్న ఎంతో వరకే, అంతేగాని ఎవరు తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన పంచాయతీ మెంబర్ గా పోటీ చేసి ఓడిపోతే కృష్ణప్రసాద్ గారు దయతలిచి జడ్పీటీసీ గానీ ఏదో చేశారంట కరోనా టైంలో. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చేసి ఇక్కడ నేనే గెలుస్తాను, నాదే మెజారిటీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎంతవరకు మీరు ఏమంటారు? అసలు మాకు తెలియదండి ఆయన. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు వాస్తవం అయితే. ఎందుకు ఆయన గురించి నేను మాట్లాడలేను. అతను ఎప్పుడు చూడలేదు, మీరు చూడలేదు, నేను దూరం చూడలేదు. ఆయన కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారుగా, ప్రచారానికి వస్తారుగా, మీ ఊరు కూడా రాలేదు? ఆయన రాలేదు, రాలేదండి, రాలేదు. ఎలలేరు వచ్చాడంట. ఏంటి మా పనులు మాకు సరిపోతాయి, ఆయన మేము చూడం. అసలు వైసీపీ వాళ్ళ మొహాలే చూడడం ముందు. ఎందుకంటే నచ్చదు మాకు. ఏంటంటే జగన్ గారి మొహం చూసినట్టు ఉంటుంది, వీళ్ళ మొహం చూస్తే. జగన్ గారు అంటే మాకు ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే చేసే పద్ధతులు నచ్చవు. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? వీడికి పింఛన్లు ఇచ్చాడు. ఇప్పుడు మొన్న ఎప్పుడో రామారావు కానీ పింఛన్లు ఇచ్చాడు. ఈ తర్వాత రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, రోసి ఇచ్చాడు. అప్పుడు ఎలా ఇచ్చారో ఇప్పుడు ఏదో రాద్ధాంతం చేస్తున్నాడు చేసి. వీళ్ళు ఏదో కొత్తగా వాలంటీర్లు ఇస్తారా? అంతకుముందు ఎవడు ఇచ్చాడు జనాలు తెలియదా? ఇప్పుడు ఏ సెంటర్కి ఆ సెంటర్కి వచ్చి వీఆర్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి పాపం రండి అని కూర్చొని ఇచ్చేవాడు. ఇప్పుడు కొత్తగా పాపం వాలంటీర్లు ఇవ్వాలంట. ఒకడు వచ్చి పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి పింఛన్లు వచ్చినట్టు ఇవ్వరంట. చంద్రబాబు నాయుడు చెబుతున్నారు ఇవ్వలేదు అని అంటున్నారంట. అంతకుముందు తెలియనోడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాలంటీర్ల గురించి. అంతకుముందు ఎవడు ఇచ్చాడో దాని గురించి మాట్లాడాలి ముందు. అంతకుముందు పింఛన్. మీరేం పని చేస్తారు? నేను బేకరీ వర్క్ అండి. బేకరీ వర్క్. పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? బేకరీలో వచ్చి అందరూ కొనాలంటే అందరికి పనులు ఉండాలి, డబ్బులు ఉండాలి. మరి వచ్చి అందరూ కొంటున్నారా? ఎలా ఉన్నాయి పనులు? ఉన్నాయా బాగా? విజయవాడ మొత్తం గ్రౌండ్ కాదు నాకు తెలుసు. బందర్ రోడ్డు చూడండి, శనివారం సాయంత్రం కానీ ఆదివారం కానీ ఎలా ఉంటుందో ఇప్పుడు వెళ్ళి చూడండి. శనివారం చూస్తే ఒక్కడుండడు. బందర్ రోడ్డు చూడండి, వెళ్ళి లైన్ బందర్ రోడ్డు. ఒకప్పుడు ఎంత ట్రాఫిక్ అనుకున్నారు. ఇక్కడి నుంచి అడదాకా వెళ్ళాలంటే మార్కెట్ కాడి నుంచి బందర్ రోడ్డు వెళ్ళాలంటే గంట పట్టిద్ది. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోతారు సాయంత్రం 6ంటికి. ఎందుకంటే వ్యాపారాలు లేవు, అడుగుతున్నారు జనాలు. అది బయటకు కనిపించట్లా. కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది నటియట్లేదు అంతే. బయటకు వస్తే బాగోదు కదా. వ్యాపారస్తులు ఏమైనా బయటపడ్డారనుకో వాళ్ళ మీద ఏదో కేసు వేసి లేకపోతే కాలువల దగ్గర ఏదో గొడవ పెట్టుకుంటున్నాడు. ఏదన్నా గొడవలు పెట్టేసి చెత్త వేయటం, ఇంటి ముందు చెత్త వేయటం ఏదో చేస్తున్నారు. ఎవరికి తెలియదు ఇవన్నీ. అందుకని అవ్వడు బయటపడేవాడు బయటపడుతున్నాడు. వాలంటీర్లు అయితే పెద్ద శుభ్రంగా బాగుంది, అది బాగుంది, గడ్డగుడ్డు బాగుంది. కరెంటు బిల్లులు చూస్తానేమో 5 సార్లు 6 సార్లు పెంచాడు. 300 కరెంటు బిల్లు వచ్చి 800 వస్తుంది బాసు. ఇప్పుడు మరి ఆడు ఎత్తున్నాడా బొచ్చులోగాడు? వాడు మీ నియోజకవర్గంలో ఈ శరణాల తిరుపతిరావు అనే వ్యక్తి డిపాజిట్లు అన్న వస్తాయి? అసలు డిపాజిట్లు వస్తాయి నమ్మకం. ఇది నేను అనుకుంటా డమ్మి, ఇప్పుడు వరకు డమ్మి అనుకుంటున్నా బాసు. నమ్మట్లా నేను. మళ్ళీ జోగి రమేష్ని పెడతారని అనుకుంటున్నా. వీడు మాట మీద నిలకడ ఉండదు కదా. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు, పింఛన్ వస్తే ఒకసారి ఏమి ఇస్తా అన్నాడు చెప్పు. మాకు తెలీదా? 3000 ఇస్తా అన్నాడు పింఛను, రాగానే ఇస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, దశలు వారిగా పెంచుతా అన్నాడు. 250 4 సంవత్సరాలు పెంచాడు. ఇప్పుడు ఎంత 3000 ఇస్తున్నాడు. 1 నెలకి ఇచ్చింది, 2 నెలలు ఇచ్చాడు, 3000 ఇచ్చాడు. వీడు నమ్మకం లేదు. జోగి రమేష్ని దింపుతాడు అని అనుకుంటున్నాం. అసలు క్యాండిడేట్ ఉంటాడో ఓడతాడో కూడా తెలియదండి. రాడండి మాకు తెలిసి. అదంతా పేరుకే, జోగిమాల వేస్తారు పేరుకే. స్వర్ణాల తిరుపతిరావు అనేది పేరుకే. లాస్ట్ నామినేషన్ చేసేటప్పుడు చూడాలి. జోగి రమేష్ని ఇటు పంపిస్తారు. సర్వే చేస్తున్నారు, మా ఫోన్లు వస్తున్నాయి, రోజు ఫోన్లు చేస్తున్నారు, రోజు ఫోన్ వస్తుంది. మీరు ఎవరికి వేస్తారు? మీ ఓసీపీకి వేస్తారా, తెలుగుదేశంకి వేస్తారా అంటే ముందు ఎంక్వైరీ చేస్తున్నాడు. నొక్కుతూ ఉంటాను కదా, 1 నొక్కండి 2 నొక్కండి అంటున్నాడు కదా. దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తున్నాడు వీడు. స్వర్ణాల తిరుపతిరావు అయితే ఇంకా ఓడిపోయేట్టుకున్నాడు, నొక్కితే తెలిసిపోద్ది కదా ఆటోమేటిక్గా. అరే బాబు లాభం లేదు బాబు, నువ్వు తప్పు ఆయన దింపుతాం, జోగి రమేష్ దింపుతాం. ఇటేపు మేము అనుకుంటాం బట్టి జోగి రమేష్ అనుకుంటున్నాం. లాస్ట్ వాళ్ళంతా తారీఖు 9 అనుకుంటా. ఇంకా చాలా టైం ఉంది. ఇంక వారం రోజులు జోగి రమేష్ అంతా తిరిగి ఉన్నాడుగా. ఎక్కడ కొండ ఎక్కడెక్కడ ఉంది అన్నీ తెలుసు కదా. ఎవడెవడో కూడా తెలుసు. మేము అనుకుంటాం, అది నేను నమ్మట్లేదు. అది ఓకే. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు గోపి అండి. గోపి గారు, మీదే ఊరు సార్? కొత్తూరు తాడేపల్లి అండి. కొత్తూరు. సో మైలవరం నియోజకవర్గం. సరే, ఈ నియోజకవర్గంలో వైసీపీ తరఫున టీడీపీ తరఫున ఎవరెవరు నిలబడ్డారో మీకు తెలుసు. ఒక పక్క కేపీ గారు ఉన్నారు, ఇంకో పక్క శరణాల తిరుపతిరావు గారు ఉన్నారు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారని మీ ఉద్దేశంలో అయితే ఎవరు అనుకుంటున్నారు? నేనైతే కేపీ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకని సార్ ఈ కృష్ణప్రసాద్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? కృష్ణప్రసాద్ గారి పని, ఆయన చేసిన పనులన్నీ చూసాము. ఆయన మనిషి వ్యక్తిగతంగా మంచోడు. మనిషిని మర్యాద మాట్లాడతాం కానీ, ఇచ్చిపుచ్చుకోవడం కానీ, కొంచెం ఎల్లుల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఆ పద్ధతి అవి బాగుంటాయి. వైసీపీ తరఫున ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా నిజంగా తెలుసా అందరికీ? ప్రస్తుతం ఇప్పుడు వరకు ఇంకా తెలియదు. ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నాడు ఆయన.
ఏంటి సార్ అతని పరిస్థితి ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు తెలుసు అంటున్నారు కదా. మనకు అంత దూరం తెలియదండి. కేపీ గారు అయితే తెలుసు. ఆయన నేను ఇప్పుడే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినాకే సర్నాల తిరుపతిరావు అని పేరు అంటాం. అంతకుముందు నాకు తెలియదు. ఈ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయి మంత్రి అయినా కూడా జోగి రమేష్ గారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు వేలు పెడతానే ఉంటాడని అంటున్నారు. ఎంతవరకు వస్తాం? నాకు తెలిసి జగన్ గారు ఒక మాట అన్నట్టున్నారు అతన్ని, నీ పని ఏదో నువ్వు చూసుకో, పక్కన వాళ్ళ దాంట్లో వెళ్ళి పెట్టమాకు, ముందు నీ ఏదో నువ్వు చూడు అన్నారు. అదేదో ఆయన తెలుసుకోవాలి. ఆయన ఒక మంత్రి హోదాలో ఉండి మనం వేరే వాళ్ళతో అనిపించుకోకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉంటే ఆయన అలా చేసేవాడు కాదు. సరే ఎంపీగా పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక పక్క చిన్ని గారు ఉన్నారు టీడీపీ, ఇంకో పక్క నాని గారు ఉన్నారు. ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటి మీ నియోజకవర్గాన్ని నేను వైసీపీని నేనే గెలిపించుకుంటాను ఇక్కడ అని నాని గారు ఏదో శబ్దాలు కూడా చేశారంట. ఇక్కడ ఏమంటారు మీరు? చిన్ని గారి సీట్ వచ్చినప్పుడే గెలిచాడండి. చిన్ని గారు పేరు అనౌన్స్ ప్రపోజల్ వచ్చినప్పుడే గెలిచిపోయాడు ఆయన. నాని గారు కాదు. నాని గారి పేరు ఇంకా తెలీదు. మా ఊరు కొత్తూరు దాడపల్లి వచ్చి 2 సార్లు మంత్రి ఎంపీగా చేశాడు ఆయన. వచ్చిన దాఖలాలు లేవు. మీరేమన్నా ఉంటే చూడండి, చూపిండి. ఏంటి సార్ మొన్న వైసీపీకి సంబంధించిన వాళ్ళు మీ ఊర్లో తన్నుకున్నారంటారు రెండు వర్గాల వాళ్ళు. ఇప్పుడు నాని వర్గం జోగి వర్గం అని చెప్పి ఏదో తన్నుకున్నారంట మీ ఏరియాలో. ఏంటి అసలు? అదే లేదండి, అదే లేదు. అక్కడ వర్గాల్లో ఏమీ లేదండి అసలు. ఇంకా అక్కడ దాకా లేదు. జోగి రమేష్ వర్గం అంటూ ఏమి లేదండి. ఏదో ఒకళ్ళు ఇద్దరు అభిమానంగా ఉంటూ ఉండొచ్చాం కానీ అంత దూరం అయితే లేదు.